తాకట్లో ఉన్న మీ బంగారాన్ని విడిపించి ఆ రోజు ఆన్లైన్ రేటుకి కొంటాం. శర్మ గోల్డ్ కంపెనీ. నమస్తే, వెల్కమ్ టు సుమన్ టీవీ. ప్రస్తుతం నాతో పాటు స్టూడియోలో ఉన్నారు చైర్మన్ నేషనల్ సెక్యూరిటీ స్టడీస్, అలాగే డైరెక్టర్ అండ్ ఫౌండర్ సెంటర్ ఫర్ హ్యూమన్ సెక్యూరిటీ స్టడీస్ రమేష్ కన్నిగంటి గారు. సార్తో మాట్లాడదాం. సార్ నమస్కారం. నమస్తే వల్లి గారు. రమేష్ కన్నిగంటి గారు, ఒక అతిపెద్ద డీల్ జరిగింది. ప్రపంచమే ఆశ్చర్యపోయే విధంగా భారతదేశంలోనే ఒక చరిత్రాత్మకమైనటువంటి డీల్గా దీన్ని చూస్తూ ఉన్నారు. నిన్న మోదీ గారు కూడా దీని గురించి మాట్లాడారు. అంటే యూరోపియన్ యూనియన్తో అతిపెద్ద డీల్ కుదిరినటువంటి నేపథ్యంలో ఈ ప్రభావం భవిష్యత్తులో ఏ విధంగా ఉండబోతుంది? మీరు నన్ను పరిచయం చేసినట్టుగా వలి గారు, సెంటర్ ఫర్ హ్యూమన్ సెక్యూరిటీ స్టడీస్కి ఫౌండర్ డైరెక్టర్గా, నేషనల్ సెక్యూరిటీ స్టడీస్ కమిటీకి గవర్నమెంట్ ఆఫ్ ఇండియా యూజీసీ దానికి చైర్మన్గా, ఆ రెండు దృక్పథాలతో నేను ఈ యూరోపియన్ యూనియన్కి భారతదేశానికి మధ్య జరిగిన డీల్ని నేను విశ్లేషణ చేసి రీసెర్చ్ చేసే దాని మీద. యూరోపియన్ యూనియన్ అనేది ప్రపంచంలో అతి ఇంపార్టెంట్ 27 దేశాల సమూహం. ఫస్ట్ మన సుమన్ టీవీ ప్రేక్షకులకు తెలియాలి. ఆ 27 దేశాలు ఎవరయ్యా అంటే, ఇదివరలో మనల్ని పరిపాలించిన డచ్, ఫ్రెంచ్, బ్రిటిషు, రైట్, స్పానిషు, వాళ్ళందరూ ఆ యూరోపియన్ యూనియన్స్ కాలచక్రం తిరిగి వాళ్లే మన దగ్గరికి వర్తకం చేసి, మీరు మాకు కావాలి, ప్రపంచంలో అతిపెద్ద ప్రజాస్వామ్యమైన భారతదేశంతో, ప్రపంచంలో అతిపెద్ద మార్కెట్ అయిన భారతదేశంతో మేము గనక వర్తక వాణిజ్య వ్యాపారాలు చేయకపోతే మా యూరోపియన్ యూనియన్ కూలిపోద్ది అని 77వ గణతంత్ర రిపబ్లిక్ డే ఆఫ్ ఇండియా రోజున ఉర్సులా అనే ఒక లేడీ, యూరోపియన్ యూనియన్ కమిషన్ ప్రెసిడెంట్ ఉర్సులా గారిని మన భారత ప్రధాని గౌరవ శ్రీ నరేంద్ర మోడీ గారు ముఖ్య అతిథిగా పిలవటం జరిగింది. ఓకే. ఆమె రావడంతో పాటు ఆమె మంది మార్బలం యూరోపియన్ యూనియన్ కౌన్సిల్ ప్రెసిడెంట్ అయిన యాంటోనియో కోస్టాను కూడా తీసుకొచ్చింది. అవును. దాంతోపాటు మదర్ ఆఫ్ ఆల్ డీల్స్, రెండు దేశాల మధ్య దౌత్యపరమైన వర్తక వాణిజ్య వ్యాపార సంబంధమైన శాస్త్ర సాంకేతిక సంబంధమైన అంశాలని క్రోడీకరించి మన ఇద్దరు రెండు దేశాలు, యూరోపియన్ యూనియన్ మీరైతే, నేను భారత్, ఇండియా అయితే, మన ఇద్దరి మధ్య ఒక గొప్ప వర్తక వాణిజ్య వ్యాపార సాంకేతిక శాస్త్రపరమైన అంశాల మీద ఒప్పందం జరిగింది. ఓకే. ఆ ఒప్పందం ఎలాంటి ఒప్పందం అంటే, RRR మూమెంట్. మనకి ఆస్కార్, మనకి ఏ విధంగా ఫిల్మ్ ఇండస్ట్రీలో భారతదేశాన్ని ఆస్కార్ వరకే మనం RRR వెళ్తాం జరిగిందో, అదేవిధంగా అలాంటి గొప్ప మూమెంట్ భారతదేశ విదేశాంగ విధానంలో ఈ మూమెంట్. ఏది? యూరోపియన్ యూనియన్కి భారత్కి మధ్య జరిగిన ఈ ట్రేడ్ డీల్. ఏంటంటే ఈ ట్రేడ్ డీల్ యొక్క ఉపయోగం ఏంటి భారతదేశానికి? ఫస్ట్ ప్రశ్న అదే అడుగుతాం కదా. భారతదేశానికి ఉపయోగం ఏంటంటే, అమెరికా మన మీద ఇష్టం వచ్చినప్పుడు ఇష్టం వచ్చిన విధంగా ట్రేడ్ టారిఫ్స్ ఇష్టం వచ్చిన రీతిలో పెంచేస్తుంది. దానికి వ్యతిరేకంగా యూరోపియన్ యూనియన్, మన మోడీ గారి మాస్టర్ స్ట్రాటజీ ఏంటంటే, ఓకే, ఇప్పుడు వరకు యూరోపియన్ యూనియన్ అమెరికా చట్టపట్టాలు వేసుకొని తిరిగారు. అలాంటి చట్టపట్టాలు వేసుకుని తిరిగిన యూరోపియన్ యూనియన్ అమెరికాని నేల మీద మళ్ళీ గర్వం లేకుండా నార్మల్గా చేయడానికి ప్రధానమంత్రి మోడీ గారి స్ట్రాటజీ ఏంటంటే, మన విదేశీ వ్యవహారాల శాఖ మంత్రి డాక్టర్ ఎస్ జయశంకర్ గారు, మన ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్ మేడము, ఫర్ యువర్ కైండ్ ఇన్ఫర్మేషన్ సుమన్ టీవీ ప్రేక్షకులకి, ఈ సీతారామన్ మేడం గారు మన ఆర్థిక మంత్రి దేశానికి, మన విదేశాంగ శాఖ మంత్రి ఎస్ జయశంకర్ గారు ఇద్దరు మా స్కూల్ ఆఫ్ ఇంటర్నేషనల్ స్టడీస్ ఢిల్లీ జవహర్లాల్ నెహ్రూ యూనివర్సిటీ స్టూడెంట్స్. వాళ్ళు నాకు సీనియర్లు, వాళ్ళ జూనియర్ని నేను. మేము ఏం చేసామంటే, చాలా తెలివిగా స్కూల్ ఆఫ్ ఇంటర్నేషనల్ స్టడీస్లో చదువుకున్నాం కదా మేము. ఎక్కడ? ఢిల్లీలో, జేఎన్యూలో స్కూల్ ఆఫ్ ఇంటర్నేషనల్ స్టడీస్లో, అమెరికన్ స్టడీస్లో నేను డాక్టరేట్ చేశాను. మన విదేశాంగ వ్యవహారాల శాఖ మంత్రి ఎస్ జయశంకర్ గారు యూరోపియన్ యూనియన్ వ్యవహారాల మీద ఆయన పిహెచ్డి చేయడం జరిగింది. ఓకే. మన నిర్మలా సీతారామన్ మేడం గారు కూడా యూరోపియన్ యూనియన్, అమెరికా వ్యవహారాల మీద ఆమె ఎంఫిల్ చేయడం జరిగింది. సో మా వాళ్ళు అంటే పూర్తిగా దాని పట్ల అవగాహన ఉంది. మేము ఏం చేసామంటే తెలివిగా, అంటే నేను కూడా ఎందుకు సంతోషంగా ఉన్నానంటే, ఢిల్లీ జవహర్లాల్ నెహ్రూ యూనివర్సిటీలో స్కూల్ ఆఫ్ ఇంటర్నేషనల్ స్టడీస్లో చదివిన మేము, మా సీనియర్లు కాబట్టి వాళ్ళు, మేము చాలా హ్యాపీగా ఉన్నాము. వీళ్ళిద్దరు ఇన్వెస్టర్స్ ఇద్దరు. ఎందుకు ఇంకా హ్యాపీగా ఫీల్ అవుతున్నానంటే, అమెరికాని ఎక్కడ తొక్కాలి, చైనాని ఎక్కడ తొక్కాలి, రష్యాతో ఎలా ఉండాలి, సౌదీ అరేబియాతో ఎలా ఉండాలి, ఇరాన్తో ఎలా ఉండాలి, ఇజ్రాయెల్తో ఎలా ఉండాలి అని అమెరికా వాడో చైనా వాడో చెప్తే మేము వినం.
భారతదేశానికి, నేషనల్ సెక్యూరిటీకి, నేషనల్ ఇంట్రెస్ట్కి, మన జాతి ప్రయోజనాలకి ఏం కావాలో, ఎవరితో ఎలా ఉండాలో, ఎక్కడ తగ్గాలో, ఎక్కడ నెగ్గాలో తెలిసే విధంగా బిహేవ్ చేసే ఇద్దరు అసమాన ప్రతిభావంతులు, ఒకళ్ళు నిర్మలా సీతారామన్ మేడం, ఇంకొకళ్ళు జయశంకర్ గారు, ప్రధానమంత్రి మోదీ గారి నాయకత్వంలో, నేతృత్వంలో, మరి ముఖ్యంగా మా గురువు గారు జాతీయ భద్రతా సలహాదారు శ్రీ అజిత్ దోవల్ గారి యొక్క చాణక్య నీతితో యూరోపియన్ యూనియన్ ని భారతదేశం పిలిపించి అమెరికాకు ఒక మెసేజ్ ఇచ్చాం. సరే, చాలా మందికి తెలుసా ఇప్పుడు రిపబ్లిక్ ఉత్సవాలకి వాళ్ళు వస్తున్నారంటేనే, అంటే ఈ ట్రేడ్ డీల్ ఇంత మెగా డీల్ జరగబోతుందని చెప్పి చాలా మందికి ఏమన్నా తెలుసా? ఓన్లీ ఉత్సవాల కోసమే పరిమితం వెళ్తారని చెప్పి అనుకున్నారు చాలా మంది. 2007లో శాంతి సమయంలోనే యుద్ధానికి సన్నద్ధంగామని చాణక్యుడు చెప్పాడు. 2007లోనే యూరోపియన్ యూనియన్ యొక్క ఆవశ్యకతని మనం గ్రహించి ఆ 27 కంట్రీస్, యూరోపియన్ యూనియన్లో 27 కంట్రీస్ని వీళ్ళతో ఎప్పుడైనా మనకు అవసరపడుద్ది అనే విధంగా వీ హ్యావ్ ఎంగేజ్డ్ దెమ్, వీ హ్యావ్ బీన్ మెయింటైనింగ్ అవర్ డిప్లొమాటిక్ రిలేషన్షిప్ విత్ దెమ్, అవర్ ట్రేడ్ కామర్స్ రిలేషన్షిప్ విత్ దెమ్ ఓవర్ ఏ పీరియడ్ ఆఫ్ టైం. 2007లో స్టార్ట్ అయిన డీలు 2026 77th రిపబ్లిక్ డే రోజున కంక్లూడ్ చేసాం. ఒక 2 డికేడ్స్, 20 సంవత్సరాల ప్లానింగ్, ప్రిపరేషన్, పర్స్పిరేషన్ అండ్ ఇన్స్పిరేషన్. యు సీ, we have to win the war. We might lose sometimes small battles, but winning the war is more important అని మనం ఇప్పుడు ఈ ట్రేడ్ గ్రౌండ్ ప్రిపేర్ చేసుకుంటూ వచ్చాము. వచ్చి ఇప్పుడు కరెక్ట్ టయానికి లాంచ్ చేసి అమెరికా వాడికి సమాధానం చెప్పాం, చైనా వాడికి సమాధానం చెప్పాం. ఇంకోటి ఏంటి, ప్రపంచం అంతా నిస్సత్తుతో ఉంది జియో పాలిటిక్స్ ఇష్యూస్ లో. ఇరాన్ లో ఏమవబోతుంది, భారతదేశానికి అది ఏ విధంగా దెబ్బ కొట్టబోతుంది, అమెరికాకి ఇరాన్కి పడట్లా, ఇజ్రాయెల్ పాలస్తీన్ పడట్లా, రష్యా యుక్రెయిన్కి పడట్లా, చైనా తైవాన్కి పడట్లా, సౌత్ చైనా సీలో డిస్ప్యూట్స్. తర్వాత ఇంకా ముందరకెళ్ళి చూస్తే అన్నిటికన్నా రీసెంట్గా అమెరికన్ ప్రెసిడెంట్ వెళ్ళి వెనిజులా ప్రెసిడెంట్ ఎత్తుకొచ్చేసాడు రాత్రి. అమెరికన్ ప్రెసిడెంట్ డొనాల్డ్ ట్రంప్ ఇప్పుడేమంటున్నాడు, వీ వాంట్ గ్రీన్లాండ్ అంటున్నాడు. గ్రీన్లాండ్ కనుక వస్తే గ్రీన్లాండ్ ఈజ్ వెరీ క్లోజ్ టు డెన్మార్క్. డెన్మార్క్ ఈజ్ పార్ట్ ఆఫ్ ద యూరోపియన్ యూనియన్. డెన్మార్క్ ఈజ్ పార్ట్ ఆఫ్ నార్త్ అట్లాంటిక్ ట్రీటీ ఆర్గనైజేషన్. అంటే యూరోపియన్ యూనియన్లో ఒకళ్ళకి దెబ్బ తగిలినా, నేటో కంట్రీస్లో ఒకళ్ళకి దెబ్బ తగిలినా, మిగతా నేటో కంట్రీస్ అన్ని ఆ దెబ్బతిన్న దేశం కోసం పనిచేయాలి అనే ఒక ప్రాథమిక మౌలిక సూత్రం ఉంది. ఆ సూత్రం ద్వారా మళ్ళీ అమెరికా, యూరోపియన్ యూనియన్ మధ్య విభేదాలు పెరిగే అవకాశం ఉంది. ఎప్పుడైతే యూరోపియన్ యూనియన్కి అమెరికాకి మధ్య విభేదాలు పెరుగుతాయో, చైనా ఇక్కడ గుంటనక్కలాగా కాసుకొని కూర్చొని ఉంది. కానీ మనం ఏం చేసాం, చైనాను కూడా దెబ్బతీసి ఫ్రీ ట్రేడ్ అగ్రిమెంట్ ఇమ్మీడియట్ గా యూరోపియన్ యూనియన్ తో సైన్ చేసేసాం. అంటే డొనాల్డ్ ట్రంప్ మన దేశం పట్ల, ప్రధాని మోదీ విషయంలో కావచ్చు, ఇట్లా అవాకులు చవాకులు పేలటం, తర్వాత రష్యా నుంచి చమురుకుంటున్నారని చెప్పి ఇష్టారీతన సుంకాలు వేయటం, తర్వాత లేనిపోయిన అబద్ధాలు, ఆపరేషన్ సింధూర్ విషయం మీద కూడా యుద్ధాన్ని నేనే ఆపేశానని చెప్పటం. ప్రధానమంత్రి మోదీ గారు చాలా కూల్గా చిన్న స్మైల్ ఇస్తూ ఇట్లా ఉన్నారు. కానీ వెనకాల ఎంత పెద్ద డీల్ మంత్రాంగము తన యొక్క సామం, దానం, భేదం, దండం, అంటే టైం చూసి కరెక్ట్ కొట్టారంటారా? 100% ఇది టైమ్లీ. వై డిడ్ వీ కాల్ యూరోపియన్ యూనియన్కి సంబంధించిన యూరోపియన్ కమిషన్ ప్రెసిడెంట్ ఉర్సులా గారిని ఎందుకు పిలిచామో తెలుసా? సింబాలిక్గా కూడా లేడీ భారతదేశ రాష్ట్రపతి ద్రౌపది ముర్ము గారు, అవును, మీరు మహిళలకి ప్రాధాన్యత ఇస్తున్నామని మనం చెప్పాము. ఇంకోటి, అమెరికాలో ఇంతవరకు ఒక మహిళా ప్రెసిడెంట్ లేరు. అమెరికా నీతులు చెప్తుంది స్త్రీ గురించి, లేకపోతే ఛాంపియన్ ఆఫ్ డెమోక్రసీ అంటది. వాళ్ళ గురించి కూడా మనం చెప్తున్నాం ఏంటంటే, వి ద లార్జెస్ట్ డెమోక్రసీ ఆన్ ప్లానెట్ ఎర్త్, ఇండియా, భారత్, BHARAT, భారత్ నాట్ ఓన్లీ స్పీక్ బట్ వీ వాక్ ద టాక్. ఏం మాట్లాడామో అది చేసి చూపిస్తాం. మహిళలకు ప్రాధాన్యం ఇవ్వటం, ముస్లిం, ట్రైబల్, సోషల్ బ్యాక్వర్డ్ క్లాసెస్కి ప్రాధాన్యత ఇవ్వటము, అదేవిధంగా మేము శాస్త్రము, సాంకేతిక రంగాలు, వర్తక, వాణిజ్య, వ్యాపార రంగాల్లో కూడా భారతదేశము యూరోపియన్ యూనియన్ మన దగ్గరికి వచ్చింది, మనం యూరోపియన్ యూనియన్ దగ్గరికి వెళ్ళా. నోట్ దిస్ పాయింట్. ఆన్ 77th రిపబ్లిక్ డే ఆఫ్ ఇండియా, 77వ గణతంత్ర దినోత్సవం సందర్భంగా మనము ప్రపంచానికి ఏం చెప్పామంటే, ప్రజాస్వామ్యము పరిణిల్లుతా గొప్ప స్థాయికి చేరుకుంది. ఇప్పుడు భారతదేశం వెళ్ళి వాళ్ళని అడగటం కాదు, వాళ్ళు వచ్చి భారత్తో అంటున్నారు, మీ మార్కెట్లోకి మాకు యాక్సెస్ ఇవ్వండి. మీ చిన్నకారు, సన్నకారు, మధ్యతరగతి కుటుంబాలు, రైతులు, శ్రామికులు, కర్షకులు
భారతదేశంలో పనిచేస్తున్నారు కదా, వాళ్ళు ఉత్పత్తి చేసే పాలు, పెరుగు, ఘీ, నెయ్యి, ఇట్లా ఫ్రూట్స్, అవును లెదర్ గార్మెంట్స్, అవును, ఈ వస్త్ర పరిశ్రమ కావచ్చు, ఫార్మా కావచ్చు, ఫార్మా, ఆక్వా, Yes. బయోటెక్, ఐటీ, ప్లీజ్ ఎక్స్పోర్ట్ టు యూరోపియన్ యూనియన్. మీరు మాకు ఎగుమతి చేయండి, మేము దిగుమతి చేసుకుంటాం. మీరు ఎగుమతి చేసినందుకు అమెరికాకి మీరు భారీ స్థాయిలో సుంకాలు కడుతున్నారు. మా కట్టక్కర్లు అట్లా మాకొద్దు, మీ నుంచి మేము సుంకాలు వసూలు చేయం. అదే ఫ్రీ ట్రేడ్. మీరు ఫ్రీ ట్రేడ్ ఎంత మీరు ఎగుమతి చేస్తే అంత ఎగుమతి చేయండి మాకు సరే. ఇక్కడ నాకు అని చెప్తారు. దాని మూలన ఏమైందంటే, అయిపోయింది వలి గారు, దాని మూలన ఏమైందంటే వలి సార్, మనకి అమెరికాకి మనం కానీ ఎగుమతి చేస్తుంటే ట్రంప్ వాయిస్తున్నాడు మనల్ని. ఇప్పుడు ట్రంప్కి ఏమని చెప్పావంటారే, నువ్వు నీతో చేయాల్సిన అవసరం ఏంటి మాకు, పక్కన యూరోపియన్ యూనియన్ లో 27 దేశాలతో చేయబోతున్నాము అని చెప్తున్నాం వాళ్ళకి. సెకండ్ లార్జెస్ట్ ఎకానమీ ఇన్ ద ఎంటైర్ వరల్డ్ అవును యూరోపియన్ యూనియన్, 4th లార్జెస్ట్ ఎకానమీ ఇన్ ద ఎంటైర్ వరల్డ్ భారత్, ఇండియా, రెండు కలిసి ఇప్పుడు ఫ్రీ ట్రేడ్ అగ్రిమెంట్ అంటే ఎటువంటి ఆంక్షలు లేకుండా స్వేచ్ఛాయుత వాణిజ్య ఒప్పందము. ప్రపంచ వాణిజ్యంలో ఒక పెను విప్లవానికి నాంది కలగబోతుంది. మోడల్ ఇచ్చాం, ఒక టెంప్లెట్ ఇచ్చాం. సార్, ఫైనల్ క్వశ్చన్ సార్, ట్రంప్ ఇప్పుడు ఇంతకుముందే మన మీద ఏ రకంగా మాట్లాడో మనం చూసాం. ఇప్పుడు ఇంత మెగా డీల్ అయిన తర్వాత మనల్ని దెబ్బ కొట్టాడు మోదీ అని భావిస్తే గనక ఏంటి ఆయన రియాక్షన్ ఎట్లా ఉండబోతుంది? వెరీ గుడ్ మిస్టర్ ట్రంప్, వి విల్ రియాక్ట్ టు ద డీల్, ద ఫ్రీ ట్రేడ్ అగ్రిమెంట్ బిట్వీన్ ఇండియా అండ్ యూరోపియన్ యూనియన్. అదే కదా మీరు అడిగింది. ఎలా ఉంటుందంటే, ఆయన ఇంకా టారిఫ్స్ పెంచవచ్చు, అదొక సినారియో. టారిఫ్స్ ఉన్న వాటిని అట్లానే అట్టుపెట్టచ్చు, సినారియో నెంబర్ 2. సినారియో నెంబర్ 3, భారత్ ఉదయించే శక్తి. భారత్ ఈజ్ నాట్ సన్ సెట్టింగ్, భారత్ ఈజ్ సన్ రైజింగ్. మనం ఏం చేయలేం కాబట్టి శత్రువుని గెలవలేనప్పుడు చైనా కానీ అమెరికా కానీ దే మస్ట్ బి థింకింగ్ లైక్ దిస్. ఇండియా హ్యాస్ బికమ్ ఏ ఇంపార్టెంట్ ప్లేయర్. We cannot stop the rise of India in the comity of nations. Okay. Then better to engage India in a very positive, proactive, cooperative, coordinative manner rather than conflict oriented, confusion oriented, controversial oriented కాకుండా కోఆపరేటివ్ గా, కోఆర్డినేటివ్ గా, కోహెసివ్ గా, శత్రుత్వం కంటే ఎలా అవ్వాలి, మనకి మిత్రుడుగానే ఉంచుకోవాలి, అదే కరెక్ట్ అనేది ఆ విధంగా వాళ్ళ పాలసీలు ఉంటాయా? ఈ 4 ఆప్షన్స్ ఉన్నాయి. 4 ఆప్షన్స్ లో టు మై మైండ్ నాకు అనిపిస్తుంది ఏంటంటే, హ్యావింగ్ ఏ డాక్టరేట్ ఇన్ అమెరికన్ స్టడీస్ ఫ్రమ్ ఢిల్లీ జవహర్లాల్ నెహ్రూ యూనివర్సిటీ అండ్ హ్యావింగ్ స్టడీడ్ ఇన్ ఇజ్రాయెల్ అండ్ యునైటెడ్ స్టేట్స్, మై రీడింగ్ ఈజ్, మై అనాలిసిస్ ఈజ్, రానున్న రోజుల్లో చైనా కానీ అమెరికా కానీ భారత్ యొక్క ఎదుగుదల చూసి జాగ్రత్తగా అడ్జస్ట్మెంట్లు చేసుకొని భారత్తో చెలిమి వైపే, భారత్తో సఖ్యత వైపే, భారత్తో. కానీ ట్రంప్ స్వభావం అట్లా ఉండదు కదా. ఉండదు, కరెక్టే. కానీ ఆయన రియాలిటీలను దాటి వెళ్ళలేడు. ఎకనామిక్ అడ్వైజర్ టు ట్రంప్ ఆర్ ట్రేడ్ అడ్వైజర్ టు ట్రంప్ విల్ టెల్ హిమ్, సార్ ఇప్పుడు అతిపెద్ద దేశము భారతదేశము, జనాభాలో నెంబర్ 1, ట్రేడ్లో నెంబర్ 1 అయింది, టెక్నాలజీ నెంబర్ 1 అయింది, టూరిజం నెంబర్ 1 అయింది, టాలెంట్లో నెంబర్ 1 అయింది. అమెరికాకు కావాల్సిన స్టెమ్, సైన్స్, టెక్నాలజీ, ఇంజనీరింగ్, మ్యాథమెటిక్స్, మెడిసిన్లో హ్యూమన్ రిసోర్సెస్ ఎక్కడున్నాయి? చైనాలో ఉన్నా కానీ చైనా వాళ్ళకి ఇంగ్లీష్ రాదు. ఇంగ్లీష్ వచ్చి కష్టపడి పనిచేసి డెమోక్రటిక్ గా ఉంటున్న కంట్రీ ఏంటి ప్రపంచంలో? భారతదేశ్. సార్ మనకు తప్పదు సార్, మీరు గెలవాలి, భారత్ కూడా ఒక లెసన్ చెప్పినట్టు ఉండాలి. మళ్ళీ మీరు ఓడిపోయినట్టు ఉండకూడదు, ఎందుకంటే యు ఆర్ ద ప్రెసిడెంట్ ఆఫ్ ద యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికా కదా. అందుకని ఏం చేస్తారంటే సార్, ట్రేడ్ టారిఫ్స్ ని పెంచకుండా అట్లానే అట్టుపెట్టండి. అప్పుడు వాళ్ళు ఏమనుకుంటారంటే, భారత్ వాళ్ళు, ఓహో మనం యూరోపియన్ యూనియన్ వైపు వెళ్ళినా కానీ ట్రేడ్ టారిఫ్స్ ని పెంచుతాడు అనుకున్నాము, ఇది దీని కోపంతో పెంచకుండా అట్లానే పెట్టాడు అని వాళ్ళు శాంతిస్తారు. మీరు కూడా అట్లానే ఒక టాక్టిక్ అట్లా చేయండి అని చెప్తా. ఇంకోవైపు ఏం చెబుతారు తెలుసా, మీరు రష్యా నుంచి, ఇరాన్ నుంచి ఏదైనా తీసుకుంటే మాత్రం ఊరుకోం అని అట్లా చెప్పండి. ఇక్కడ తగ్గినట్టు కనపడొద్దు, అక్కడ తగ్గొద్దుగా, మీరు తగ్గలేదు అన్నట్టు అక్కడ ఉండండి. కానీ ఫైనల్ గా ట్రంప్ లో ఒక భయం అయితే చూపించారు. ఆ బ్యాలెన్స్ రైట్, ఆ విధంగా చేయగలుగుతున్నారు. కాబట్టి ఇప్పుడు యూరోపియన్ యూనియన్ నుంచి కొత్త కొత్త కార్లు, లగ్జరీ కార్స్ బాగా తగ్గుతాయి, మంచి వైను, మంచి ఫుడ్, మంచి ఐటీ కమ్యూనికేషన్ రిలేటెడ్ ఇష్యూస్. భారతదేశం నుంచి కూడా అమెరికా కాకుండా జర్మనీ, ఫ్రాన్స్, ఇటలీ, స్పెయిన్ లాంటి దేశాలు వెళ్ళి చదువుకోవటానికి
భారతదేశం నుంచి స్టూడెంట్స్ ఇప్పుడు ఓన్లీ ఇప్పుడు వరకు మనం అమెరికా బౌండ్ స్టూడెంట్స్ ఉన్నారు. అమెరికాని పక్కన పెట్టి ఇంకా గొప్ప లైఫ్ స్టైల్ కోసం చాలా దేశాలు యూరోపియన్ యూనియన్లో 27 దేశాల్లో చదువు కోసము, ఉద్యోగం కోసము, వ్యాపారం కోసము, వర్తకం కోసము, అన్నిటికీ మించి టూరిజం కోసము యూరోపియన్ యూనియన్ గేట్స్ ఓపెన్ చేసి భారతీయులను ఆహ్వానిస్తుంది. ఇప్పుడు ట్రంప్ కళ్ళు తెరుచుకున్న పరిస్థితి ఉంది సార్. ఎందుకంటే ఒకటి మీరు మంచి మాట్లాడారు, ట్రంప్ కళ్ళు తెలుసుకోవటమే కాకుండా భారతదేశంలో ఉన్న లోవర్ మిడిల్ క్లాస్ వర్గాలు ఏదైతే ఇండస్ట్రీలో పనిచేస్తున్నాయో భారతదేశంలో, ఓకే, పాడి పరిశ్రమలు కావచ్చు, కోడిగుడ్ల పరిశ్రమ కావచ్చు, లెదర్ కావచ్చు, తదితర ఆర్నమెంట్స్ కావచ్చు, గోల్డ్ ఆర్నమెంట్స్ కావచ్చు, సిల్వర్ ఆర్నమెంట్స్ కావచ్చు, ఈ పరిశ్రమల వాళ్ళకి చాలా ఊతం ఇచ్చింది ఈ మదర్ ఆఫ్ ఆల్ డీల్స్, ఫ్రీ ట్రేడ్ అగ్రిమెంట్ బిట్వీన్ యూరోపియన్ యూనియన్ అండ్ ఇండియా. బాగా డబ్బులున్న అంబానీకి, అదానీకి వాళ్ళకి ఇవ్వటం కాదు, వాళ్ళతో పాటుగా మధ్య తరగతి, దిగువ మధ్య తరగతి, ఇది మధ్యస్థంగా ఉన్న మీడియం సైజ్ అగ్రికల్చర్ ఫ్యామిలీస్ కూడా ఈ ఫ్రీ ట్రేడ్ డీల్ ద్వారా లాభపడతారు. లాభపడతారు. చాలా మంచి అనాలిసిస్ చేశారు సార్. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ వల్లి గారు.